వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లిక్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ న్యూస్. మన టాపిక్ ఏపీపీఎస్సీ ఆర్ఐఎంఎస్ 8వ తరగతిలో అడ్మిషన్లు. మీ అబ్బాయి లేదా అమ్మాయిని దేశ రక్షణ దళాలలో ఆఫీసర్గా చూడాలనుకుంటున్నారా? అది కూడా దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ఆర్ఐఎంసీ డెహ్రాడూన్లో సీట్ సాధించడం ద్వారా. అయితే ఈ వీడియో మీకోసమే. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దేశం గర్వించే మిలిటరీ ఆఫీసర్ కావాలనుకుంటున్నారా? కానీ 90% మంది ఈ చిన్న తప్పు వల్ల ఆర్ఐఎంసీ అడ్మిషన్ కోల్పోతున్నారు. ఆ తప్పేంటో, మీరు ఎలా జాగ్రత్త పడాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. నమస్తే ఫ్రెండ్స్. రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ ఆర్ఐఎంసీ 2027 అడ్మిషన్ల కోసం ఏపీపీఎస్సీ నుండి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. అసలు ఈ నోటిఫికేషన్ ఎవరికి వర్తిస్తుంది? వయసు ఎంత ఉండాలి? ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి? ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో పాయింట్ టు పాయింట్ చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు మై ఛానల్ క్లిక్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ న్యూస్. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నోటిఫికేషన్లోని మెయిన్ పాయింట్స్లోకి వెళ్ళిపోదాం. పాయింట్ నెంబర్ 1, వయసు మరియు అర్హత, ఏజ్ అండ్ క్రైటీరియా, ఎలిజిబిలిటీ. మొదటిగా ఎవరు అప్లై చేయవచ్చు? విద్యార్హత. ప్రస్తుతం 7వ తరగతి చదువుతున్న వారు లేదా ఇప్పటికే ఉత్తీర్ణులైన వారు దీనికి అర్హులు. వయసు జనవరి 1, 2027 నాటికి మీ వయసు 11.5 ఏళ్ల నుండి 13 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే మీరు 2014 జనవరి 2 నుండి 2015 జూలై 1 మధ్య జన్మించి ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక్కరోజు తేడా ఉన్న అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. పాయింట్ నెంబర్ 2, హౌ టు అప్లై, దరఖాస్తు విధానం. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కలయికగా ఉంటుంది. ముందుగా ఆర్ఐఎంసీ వెబ్సైట్లో ప్రాజెక్టు కోసం ఆన్లైన్లో పేమెంట్ చేయాలి. ఎంత చేయాలి? ఇక ఫీజు విషయానికి వస్తే, అప్లికేషన్ ఫారం మరియు ప్రాస్పెక్టస్ కోసం మీరు చెల్లించాల్సిన ఫీజు వివరాలు ఇలా ఉన్నాయి. జనరల్ కేటగిరీ అభ్యర్థులు 600 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ లేదా ఎస్టీ అభ్యర్థులు, వీరికి కొంత రాయితీ ఉంటుంది. వీరు 555 రూపాయలు చెల్లించాలి. గమనిక, మీరు ఆన్లైన్ పేమెంట్ చేసినా లేదా డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ తీసినా షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అభ్యర్థులు తమ కుల ధృవీకరణ పత్రం కాపీని తప్పనిసరిగా సమర్పించాలి. లేదంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. గమనించండి. అక్కడ అప్లికేషన్లో మీ వివరాలు నింపి పూర్తి చేసిన దరఖాస్తులను 2 సెట్లు అవసరమైన ధృవపత్రాలతో జతచేసి ఏపీపీఎస్సీ విజయవాడ మాత్రమే పంపాలి. పొరపాటును కూడా డెహ్రాడూన్ ఆర్ఐఎంసీకి నేరుగా పంపకూడదు. పంపితే రిజెక్ట్ అవుతుందండోయ్. వీడియో నచ్చుతుందా? బోరింగ్గా ఉందా? అయితే ఇప్పుడే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేయండి, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో. నచ్చకపోతే మీకేం కావాలో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఆ విధంగా వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్కి జత చేయవలసిన డాక్యుమెంట్స్: మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ జారీ చేసిన పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం. పాయింట్ నెంబర్ 3 అండి, నివాస ధృవీకరణ పత్రం, డొమిసిల్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్. లేదా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే కుల ధృవీకరణ పత్రం, ప్రస్తుతం చదువుతున్న పాఠశాల స్కూల్ ప్రిన్సిపాల్ నుండి ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్, ఫోటో అటెస్టెడ్ కావాలి, అటెస్టెడ్ ఉండాలి. అభ్యర్థి ఆధార్ కార్డు ఫోటో కాపీ తప్పనిసరి. 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు లేటెస్ట్వి కలిగి ఉండాలి. ఇక పాయింట్ నెంబర్ 4కి వచ్చేద్దాం. ఎంపిక ఎలా ఉంటుంది? ఎంపిక ప్రక్రియ మరియు పరీక్షా విధానం. ఎంపిక ప్రక్రియ 3 దశల్లో ఉంటుంది. 1, రాత పరీక్ష 400 మార్కులు. రాత పరీక్షలో గణితం మ్యాథమెటిక్స్ 200 మార్కులు, జనరల్ నాలెడ్జ్ 75 మార్కులు, ఇంగ్లీష్ 125 మార్కులు. ప్రతి సబ్జెక్టులో కనీసం 50% మార్కులు సాధించాలి పరీక్ష రాసిన అభ్యర్థులు. వైవా వాస్ ఇంటర్వ్యూ. రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి 50 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వైద్య పరీక్ష, మెడికల్ ఎగ్జామ్. ఇంటర్వ్యూలో నెగ్గిన అభ్యర్థులకు మిలిటరీ ఆసుపత్రిలో మెడికల్ టెస్ట్ ఉంటుంది. సో బీ రెడీ. ముఖ్యమైన తేదీలు: ఈ అప్లికేషన్ పబ్లిష్ అయిన తేదీ 15 ఫిబ్రవరి 2026గా ప్రకటించారు.
అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ స్టేట్ గవర్నమెంట్లో ఏప్రిల్ 5, 2026గా ప్రకటించారు. ఎగ్జామ్ తేదీ జూన్ 7, 2026గా తెలిపారు. మిగతా వివరాలన్నీ వెబ్సైట్లో చూసుకోవచ్చు, ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఇదండి ఏపీపీఎస్ విడుదల చేసిన ఆర్ఐఎంసీ 8th క్లాస్ అడ్మిషన్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అఫీషియల్ లింక్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.